హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్కి యూజ్ చేస్తాం కదా. ఆ డిజైన్ని ఎలా కట్ చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ దీనికోసం మనము ఇలా హైట్ విడ్త్, ఫస్ట్ క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్ హైట్, 5 ఇంచెస్ విడ్త్ తోటి తీసుకున్నాను. సేమ్ అలాగనే 1 by 1 ఇంకో క్లాత్ 4 ఇంచెస్తో ఇలా హైట్ విడ్త్ 4 ఇంచెస్ ఉండేలాగా మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఒకటి 5 ఇంచెస్, ఒకటి 4 ఇంచెస్, సేమ్ అలాగే 3 ఇంచెస్. ఇలా 3 క్లాత్ని యూజ్ చేసుకొని మనం డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా అయితే చూపిస్తాను, ఎలా స్టిచ్ చేయాలి అనేది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం 5 నెంబర్ ఉన్న క్లాత్ని, అంటే పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇది బిగినర్స్ కోసం మాత్రమే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బిగినర్స్ ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా పిన్ టు పిన్ చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను 5 నెంబర్ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసిన, నెక్స్ట్ 4th నెంబర్ సైజ్ ఉన్నదాన్ని సేమ్ యాజ్ ఫస్ట్ ఇలా దాని మీద ఇది క్లాత్ని పెట్టేసిన అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ. ఈ ఎడ్జెస్ అనేవి మనకి క్రాస్ అవ్వకూడదు అనమాట. లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు, ఈక్వల్గా ఉండాలి ఏ క్లాత్ అయినా కానీ. సేమ్ అలానే 3 నెంబర్, ఎక్కడ ఎడ్జెస్ మూవ్ అవ్వకుండా ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలి. క్లాత్ అనేది ఇలా ఎక్కడైనా ఎడ్జెస్ ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు 3 ఈక్వల్గా వచ్చేసినాయి కదా. మనము ఫస్ట్ 5 ఇంచెస్ క్లాత్, 5 ఇంచెస్, 4 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ తీసుకున్నాము కదా. ఇక్కడ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి అనమాట. అప్పుడైతేనే మనకి డిజైన్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయడం ఎలానో చూపిస్తున్నాం. ఫస్ట్ మనం ఈ క్లాత్ అని 1 by 1 పెట్టాము కదా, ఒకదాని కింద ఇంకోటి. కాబట్టి ఇవన్నీ మనము ఒకేసారి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టామంటే అవన్నీ డివైడ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఇలా ఫస్ట్ వీటిని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల అవి ఎటు మూవ్ అవ్వకుండా కరెక్ట్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ మీకు కనిపించేలాగా వైట్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే డోరీ ప్రిపేర్ చేస్తామో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ డోరీ తీసుకున్నాను. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇది వేరే క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. దీన్ని మనము ఫస్ట్ డోరీ మీరు ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలానే ఇవి కొంతమంది ఏం చేస్తారంటే ఇలానే పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తుంటారు. కానీ అలా కాకుండా ఫస్ట్ దీన్ని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ ఇలానే వేసుకోకూడదు అనమాట. ఇలా వేసుకుంటే ఈ క్లాత్ అనేది మొత్తము బయటికి కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అంటే
ఈ క్లాత్ అనేది మనము ఉల్టా తీసిన తర్వాత బయటికి కనిపిస్తుంది. సో మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏది స్టిచ్ చేసినా కానీ మనము ఇలా ఎక్స్ట్రా పీసెస్ అన్నిటిని క్లియర్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఉల్టా తీసేద్దాం. మనం దీంతో ఈ థ్రెడ్ ఉంది కదా, మనం డోరీ ప్రిపేర్ చేసినాం కదా, దీంతో ఇలా లాగినా కానీ అది బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను వైట్ కలర్ థ్రెడ్ వేసాను కాబట్టి ఇది కనిపిస్తుంది. మీరు ఈక్వల్ సేమ్ దాంట్లో ఉండే ఇలా రెడ్ కలర్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు థ్రెడ్ కూడా కనిపించదు. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు కదా, ఎప్పుడు లేటెస్ట్గా ఒకటే హ్యాంగింగ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడడానికి లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.